హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు డే 3 ఇన్ ఊటీ. యాక్చువల్లీ మేము ఊటీ అయితే వెళ్ళలేదు, ఈరోజు మేము కూనూర్ వెళ్ళాము. అది ఊటీ టు కూనూర్ టాయ్ ట్రైన్ ఉంటుందండి. ఈ ట్రైన్ బుక్ చేసుకోవాలంటే ఓన్లీ 2 ఆప్షన్స్. మాన్యువల్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చి ఆన్లైన్లో అంత ఈజీగా దొరకట్లేదండి, ఎప్పుడు చూసినా ఫుల్ ఉంది. బట్ ఎంత లక్కీ అంటే మేము యాక్చువల్లీ రైల్వే స్టేషన్కే వెళ్ళి తెచ్చుకున్నాని వెళ్ళాము. బట్ అక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో, సో అసలు దొరకలేదు. నేను ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా ఆన్లైన్లో చెక్ చేస్తే కరెక్ట్గా 4 టికెట్స్ ఉన్నాయి, మా నలుగురు కోసమే మిగిలాయి అన్నట్టు. సో వెంటనే బుక్ చేశాను, బుక్ అయిపోయింది. లక్కీగా అసలు మాకైతే టికెట్స్ దొరికాయి. మీరు కనుక ప్లాన్ చేస్తే ముందరగానే బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మేమైతే ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయింది. అండ్ దెన్ మేము అక్కడికి 12:30కి అలా రీచ్ అవుతాం అనమాట. సో ఈ టాయ్ ట్రైన్ అయితే చాలా బాగుంటుందండి. మేజర్గా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఊటీ నుంచి కూనూరుకు వెళ్ళే దారి కూడా చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు మీకు కనిపిస్తుంది కదా నేచర్ ఎంత కూల్గా, అసలు చాలా బాగుండిందండి. ఎండ అనేది తగలలేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అవుట్స్కట్స్లో ఆ టీ ప్లాంటేషన్స్ కానీ, అక్కడ ఉన్న రోడ్స్ కానీ చాలా క్లియర్గా కనిపించాయి. అండ్ వీటికి మధ్యలో చాలా డిఫరెంట్ సీనరీస్ కనిపిస్తాయి మనకి, లేక్స్ కనిపిస్తాయి. అండ్ దెన్ మళ్ళా మధ్యలో కొన్ని కేవ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇట్లా అదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ కనుక వెళ్తే ఫాగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఊటీ నుంచి కూనూర్కి మనం బై రోడ్ కూడా వెళ్ళొచ్చు, బట్ ట్రైన్ ఆప్షన్ కనుక మీకు కుదిరితే ట్రై చేయండి. అండ్ మధ్యలో ఇక్కడ 5 స్టాప్స్ ఉంటాయి. 5 స్టాప్స్లో కూడా ఆపుతారనమాట ట్రైన్. అండ్ మా ట్రైన్లో కూడా చాలామంది కిడ్స్ ఉన్నారండి. మోస్ట్లీ పేరెంట్స్ కిడ్స్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కదా. అక్కడ 2 చిన్నపిల్లలు అయితే మాతో భలే ఆడుకున్నారు. సో అదైతే బాగా ఎంజాయ్ చేసాం మేము ట్రైన్ జర్నీ. ఇది ఇట్లా 5 స్టేషన్స్ ఆపిన తర్వాత కూనూరు అయితే రీచ్ అవుతాం మనం. అండ్ మధ్యలో కూడా ఒక 2 బ్రిడ్జెస్ అయితే వచ్చాయి. ఎక్కువ బ్రిడ్జ్లు ఏం లేవు, కొన్నే ఉన్నాయి. అండ్ ట్రైన్ కూడా చాలా పెద్ద బోగీలాగా ఏమి ఉండవండి, ఓన్లీ 4 కోచెస్ ఉంటాయన్నమాట. సో ఎక్కువ సీట్స్ కూడా ఉండవు, అందుకనే వెంటనే ఫిల్ అయిపోతూ ఉంటాయి. మేజర్లీ ఒక 4 ట్రైన్స్ ఉంటాయి అంతే. దాని తర్వాత ఇంకా అసలు రైల్వే స్టేషనే అక్కడ వాళ్ళు వర్క్ అవ్వదన్నమాట, ఓన్లీ మార్నింగ్ టైమ్సే ఉంటాయి. దాని తర్వాత రైల్వే స్టేషన్ని క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇది కింద కోయంబత్తూరు నుంచి పైకి ఊటీకి వచ్చేదానికి కూడా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. అది కూడా చాలా బాగుంటుందన్నారు. అది మోర్ దెన్ 3 అవర్స్ జర్నీ పడుతుందంట. సో మేము అట్లా అన్నీ చూసుకుంటూ మొత్తానికైతే కూనూరు రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు దాకా మన ఓన్ వెహికల్లో తిరిగాం కదా, బట్ ఇక్కడ కూనూరుకి ట్రైన్లో వచ్చాం కాబట్టి ఇక్కడ మేమైతే ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే లంచ్కి ఆగాము. ఇక్కడ లంచ్ ఆర్చిడ్ అని ఒక ప్లేస్లో ఆగాము, చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. అండ్ ఈ ట్యాక్సీని మేము ఎట్లా మాట్లాడుకున్నామంటే, ఆయన ఆ డే అంతా మాతో ఉండి మొత్తం కూనూరులో ఉన్న ప్యాకేజ్ లాగా అన్నీ చూపిస్తారన్నమాట, మెయిన్ అన్నీ. సో మేజర్లీ 6 అవర్స్లో ఆయన అన్నీ కవర్ చేశారు మాకు అక్కడ ఉన్న లిస్ట్ అంతా. సో ఫస్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళామంటే ఈ సింగారా టీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళాము. ఈ సింగారా టీ ప్లాంటేషన్స్ మోర్ దెన్ 2500 ఏకర్స్ ఉంటుందండి. అండ్ ఇదంతా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళదన్నమాట. సో వాళ్ళే ఇదంతా రన్ చేస్తారు, ఇది కూడా మొత్తం వాళ్ళదే. సో ఇక్కడున్న టీ ప్లాంటేషన్స్తో ఆల్ కైండ్ ఆఫ్ టీస్ తయారు చేస్తారండి. అండ్ దీంట్లో వైట్ టీ అండ్ గ్రీన్ టీ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ టీ అంట. మిగతావన్నీ మన నార్మల్ మసాలా చాయ్ అండ్ నార్మల్ చాయ్ అన్ని టీ పౌడర్స్ అన్నీ తయారు చేస్తారు. అండ్ ఇక్కడైతే నాకైతే చెప్పాలంటే ఊటీ కన్నా కూనూరు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా వర్త్ సీయింగ్ ప్లేస్ అనిపించింది. 1 డే కూనూరు ఉంటే అసలు మీకు అంత ప్రొడక్టివ్ డే ఉండదు, అంత బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మమ్మల్ని ఇక్కడ ఈ టీ ప్లాంటేషన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫోటో తీర్చుకుందామని ఇట్లా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ దగ్గర ఇలాంటి కాస్ట్యూమ్ ఉంది.
సో ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అండ్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారనమాట. సో ఆ కాస్ట్యూమ్స్ తీసుకొని 4 ఫోటోలు తీసుకున్నాను నేను, సాహిత్య. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి కదండి. సో నాకైతే అన్నిటికన్నా ఈ టీ ప్లాంటేషన్స్లో నడవడం చాలా బాగా నచ్చింది. అంత సన్నటి ప్లేస్లో ఫుల్గా ట్రీస్ మనల్ని ఆక్యుపై చేస్తుంటే చాలా బాగునింది. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా ఫుల్గా నడిచామండి అండ్ ఇష్టం వచ్చినన్ని ఫోటోలు తీసుకున్నాం. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అసలు ఇలాంటి లొకేషన్ మళ్ళీ మనకి దొరకదన్నట్టు ఉండిందనమాట. చాలా బాగుంది. అండ్ మీరు కనుక కూనూరు వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆయన మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అండ్ మనకి ఎలా వస్తుందో. సో ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. చూడండి. మీరు వచ్చే దారిలో ఇలాగా యూకలిప్టస్ చెట్లు అనేది పెద్ద పెద్ద చూస్తుంటారు. ఈ ఒక చెట్లో ఉన్న ఆకులు అనమాట మనకి కొమ్మల నుంచి ఊడి కింద పడిపోయిందండి. ఇలాగే కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈ కలర్ఫుల్ గా ఉన్న ఆకులు అనమాట ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ వచ్చేప్పుడు మనకి ఎప్పుడైనా జలుబు, తలనొప్పి, రన్నింగ్ నోస్, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఒక 10 డ్రాప్లు అనేది ఉడుకు నీళ్ళలో వేసి హాఫ్ లీటర్లో టవల్ వేసుకొని బాగా ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టేటప్పుడు మీకు రన్నింగ్ నోస్, తలనొప్పి, కోల్డ్ కాఫ్ పోయి మంచి నిద్ర వచ్చింది. డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, పిల్లలకి అప్లై చేయొచ్చు. మన ఇంట్లో డిఫ్యూజర్ ఉంటే డిఫ్యూజర్లో కానీ మీరు వేసి పెట్టారంటే ఇలాంటి బాగా గమగమాని స్మెల్ వచ్చింది. ఇలా చేంజ్ అయిపోయింది మేడం. ఇదనమాట యూకలిప్టస్ ఆయిల్. కొద్దిగా స్మెల్ చూడండి. చూడండి సార్. అదేలాగా మీరు ఈ చెట్లు చూస్తున్నారు కదా, ఈ యొక్క చెట్లో ఉన్న ఆకులు మీరు చూస్తేనే మీకు తెలిసింది దీంట్లో ఆయిల్ ఉంటుందని. ఇది వచ్చేసి మనకి హీనో ఆయిల్ అంటారు. ఒకే పక్క తలనొప్పి, సైనస్, వీజింగ్ కోసం. ఇది వచ్చి మనకి డైరెక్ట్గా వీజింగ్కి, ఒకే పక్క తలనొప్పికి కొబ్బరి నూనెతో పాటు అప్లై చేసుకోవాలి ఇక్కడంతా. అదేలాగా మనకి వీజింగ్కి నీళ్ళలో వేసి సేమ్ స్టీమ్ పట్టవచ్చు. అదేలాగా మనం రూట్తో పాటు ఆయిల్ చేస్తాం సార్. రూట్తో పాటు చేసేది మోకాలు నొప్పులు, కాలు నొప్పులు, నడం నొప్పులు, మసల్స్ పెయిన్, బ్యాక్ పెయిన్కి వస్తుంది. ఇదనమాట. ఇది వచ్చి రూట్ సార్. మన వేరు ఉంది కదా, యూకలిప్టస్ వేరు, దాని అనమాట. ఇదంతా ఎలా చేస్తామంటే ఈ యొక్క 500 లీటర్ కెపాసిటీ కుక్కర్ ఉందండి. ఈ కుక్కర్లో 300 కేజీలు ఆకులండి, 200 లీటర్ నీళ్ళు అండి. క్లీన్గా ప్యాక్ చేయాలండి. కింద ఫైర్ చేసి 7 to 8 hours అనేది బాగా మరగబెట్టాలి. అప్పుడు ఆకులో ఉన్న ఆయిల్ అనేది ఆవిరిగా పైకి వచ్చిందండి. అది నీళ్లు చాలా వేడిగా ఉంటుంది. ఇలాగ స్టీల్ పైప్లో ట్రావెల్ చేసి ఇది వచ్చింది. చల్లనీళ్ళలో ఎప్పుడైతే పాస్ అయిద్దో అది ఆయిల్ రూపంగా మారిపోయి ఈడ పడిద్ది అనమాట. అలాగా అన్ని ఆయిల్ అలాగే చేసేది. అంటే మనకి సో ఆయన ఆ యూకలిప్టస్ ఆయిల్ బెనిఫిట్స్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ ఉన్నవి యూకలిప్టస్ ఆయిల్ వల్ల. సో అక్కడ వాళ్ళ షాప్కి తీసుకెళ్లారు అండ్ అక్కడ ఆయన చాలా రకాల టీస్ చూపించారు. మన టీ పొడులు చాలా బాగున్నాయి. ఎలా ఉంది? సో ఫస్ట్ మాకైతే గ్రీన్ టీ ఇచ్చారు అండ్ దాని తర్వాత నార్మల్ చాయ్ కూడా ఇచ్చారండి. అండ్ దాని తర్వాత మళ్ళీ మసాలా చాయ్ కూడా ఇచ్చారు. వీటన్నిటితో పోలిస్తే మసాలా చాయ్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో. సో మేమైతే మాకు ఒక స్నాక్ బ్రేక్ లాగా అయిపోయింది. అక్కడ మంచిగా టీ టైం దొరికింది. అండ్ దాని తర్వాత ఆయన యూకలిప్టస్ ఆయిల్స్లో డిఫరెంట్ వెరైటీస్ అన్నీ చూపించారు. కొన్ని సైనస్కి, కొన్ని జలుబుకి అండ్ కొన్ని మోకాలు నొప్పులకి అట్లా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క పేరెంట్ ఈ ఏజ్కి వచ్చాక వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అవుతుంది కదా. సో మమ్మీకి కూడా కొంచెం జలుబు అయి ప్రాబ్లం ఉన్నాయి అండ్ నేను దానికి తగ్గట్టు తీసుకున్నాను మమ్మీకి. అందరం పర్చేస్ చేసామండి. అందరికీ యూజ్ అవుతుంది కదా ఈ యూకలిప్టస్ ఆయిల్. ఇక్కడైతే ఖచ్చితంగా ప్యూర్ ఆయిల్ దొరుకుతుందని నమ్మకం ఉన్నింది మాకు. సో అందుకని అక్కడ కొనుక్కున్నాం అనమాట. సో ఇంకా అట్లా కొంచెం షాపింగ్ చేసేసి నెక్స్ట్ అయితే మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము. స్ట్రాబెర్రీ ఫామ్లో స్ట్రాబెర్రీస్ ప్లక్కింగ్ అవన్నీ ఉంటాయని చెప్పారు మాకు. బట్ మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైందంటే మొన్న సమ్మర్ కాబట్టి ఆల్రెడీ స్ట్రాబెర్రీస్ అన్నీ ప్లక్ చేసేసారంట. 2 days బిఫోరే ఇలా ప్లక్కింగ్ జరిగిందంట. సో స్ట్రాబెర్రీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి, కనిపించడానికి కూడా లేవు. ఎక్కడో ఒక దగ్గర 1-2 అలా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఫ్రెష్ స్ట్రాబెర్రీ స్టాక్ అయితే ఉన్నారు. మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో వీళ్ళైతే స్ట్రాబెర్రీస్ని ఇలా పండిస్తారండి. అండ్ పైన ఎప్పుడు ఆ క్లాత్ అనేది ఉండాలంట. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా ఆ పైన క్లాత్ అనేది మెయింటైన్ చేస్తారు.
అండ్ వీళ్ళ దగ్గర చాక్లెట్స్ కూడా ఉన్నాయి. నాకు చాక్లెట్స్ కొనుక్కోవాలనిపించింది. సో నేనైతే ఇట్లా చాక్లెట్స్ అయితే పర్చేస్ చేశాను. కానీ అవి అక్కడే ట్రిప్లోనే తినేసాను అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఇది ఇంకొక ప్లేస్ అండి. ఇది వచ్చి స్లీపింగ్ లేడీ స్పాట్ అంట. ఆ పైన కనిపించే కొండ అది ఒక లేడీ పడుకున్న విధానంగా ఉంటుందని ఒక ఫారినర్ కనిపెట్టారంట. నాకైతే అది పడుకున్నట్టయితే ఏమనిపించలేదండి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా కొన్ని పీక్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కూనూరులో. ఆన్ ద వే రూట్ అయితే అసలు చాలా బాగుందండి. నాకు ఊటీలో కూడా ఇన్ని టీ ప్లాంటేషన్స్ కనిపించలేదు, కూనూరులో అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, అది సన్నది, దాని దాకా వెళ్ళడానికి లేదంట. సో ఇక్కడి నుంచే చూపిస్తున్నారు దాన్ని. అండ్ దీని తర్వాత మనం డాల్ఫిన్ నోస్కి వచ్చాము. ఇది డాల్ఫిన్ నోస్ పీక్ పాయింట్ అనమాట. ఇలా ఉంటుంది. యాక్చువల్లీ డాల్ఫిన్ నోస్ అంటే నేను ఓన్లీ కొడైకెనాల్లో ఉందనుకున్నాను, బట్ ఇక్కడ కూనూరులో కూడా ఉంది డాల్ఫిన్ నోస్ అనేది. సో ఇట్లా ఒక కొండ, ఒక డాల్ఫిన్ నోస్ లాగా కూసుగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ. ఇంకా సమ్మర్ కాబట్టి వింటర్లో అయితే ఇంకా చాలా గ్రీనరీ ఉంటుందేమో. ఇట్లా మధ్యాహ్నం అయింది కదా, అక్కడ సోడా కనిపించింది. సో సోడా తాగాం మేము. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది నిమ్మకాయ సోడా తాగుతుంటే అంత ఎండలో. అండ్ నిమ్మకాయ సోడా అయితే నేను చాలా చిన్నగా తాగుతానండి, అందరిలాగా స్పీడ్గా నేను తాగలేను. నాకు ఎందుకో చాలా టైం పడుతుంది. సో మీరు నిమ్మకాయ సోడా ఎలా తాగుతారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇంక అట్లా కొంతసేపు ఈ స్పేస్ని అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగునింది ఇక్కడ. దీనికి కూడా కొంచెం నడవాలండి, ఆ కార్స్ కొంచెం వరకే వస్తాయి, దాని తర్వాత మనం నడవాలన్నమాట. సో ఇది ఒక పీక్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి. సో యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి మనకి ఫుల్ గ్రీనరీ కనిపించట్లేదు. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఈడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగున్నాయండి. నేనైతే ఇన్ని రకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎక్కడ చూడలేదు. ఈ ఊటీ కూనూరులో ఎక్కడ పట్టినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి, చాలా వెరైటీస్. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాము. దారిలో డ్రైడ్ టీ లీవ్స్ కనిపించాయి. ఇవన్నీ ఎండిపోయాయి అనమాట సమ్మర్ వల్ల. అండ్ మధ్యలో మాకు యాక్స్ కూడా కనిపించాయండి. అదే మన బాహుబలి దున్నలు అంటారు కదా, సో అవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట. సో జాగ్రత్తగా ఉండాలి మనం, మధ్యలో కార్స్ ఆపకూడదు, అవి అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో పోలీస్ కూడా పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇంకొక స్పాట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి పీక్ పాయింట్ ఇది కూడా. సో దీని పేరు వచ్చేసి ల్యాంబ్ రాక్ అనమాట. సో ఇది కొంచెం ట్రెక్ లాగా ఉంటుంది. ఇది మేజర్లీ కొంచెం ఫారెస్ట్లో నడుస్తున్న ఫీల్ వస్తుందండి. ఫస్ట్ ఈ పీక్ పాయింట్ చూసి, ఈ వ్యూ చూసి సో ఇదే ఏమో అనుకున్నాము, బట్ తర్వాత అర్థమైంది ఇంకా చాలా ట్రెక్ ఉందని. అంటే మరీ ఎక్కలేనంత ట్రెక్ ఏం కాదండి, పర్వాలేదు. యాక్చువల్లీ మాకు టైం అయిపోతుంది, 5:30 క్లోజ్ అన్నారు. మేము 5కి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం సన్సెట్ టైమింగ్. పాపం సాహిత్య అయితే ఎక్కలేకపోయింది, అంటే బాగా అలసిపోయాం కదా మార్నింగ్ నుంచి. సో మేము మొత్తానికైతే పీక్ పాయింట్ రీచ్ అయ్యాము. అండ్ పీక్ కూడా చాలా బాగుందండి ఈ సన్సెట్లో. అది అంతా ఫుల్ మౌంటైన్స్, చాలా క్లియర్ వ్యూ ఉంది. అండ్ ఊటీ వ్యూ కూడా కొంచెం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడికైతే మేము ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చాము కదా, సో ఆయన మాతో 5 hours స్పెండ్ చేస్తారు. ఆయన మొత్తం 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి అన్ని స్పాట్స్ చూపించడానికి. అండ్ విత్ కార్ అండ్ పెట్రోల్ మొత్తం ఆయనే చూసుకున్నారు. పార్కింగ్ దగ్గర అమౌంట్ కానీ అంతా ఆయనే చూసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను కొంచెం షాపింగ్ చేద్దామని ఇక్కడ ఒక షాప్కి వచ్చి గంధప్ చెక్క, అది ఒకటి గవర్నమెంట్ అప్రూవ్డ్ అనమాట. సో అక్కడ తీసుకున్నాను. సో ఇంకా రిటర్న్ అయితే ఇట్లా బస్లో వచ్చేస్తున్నామండి. మొత్తానికి మా కూనూరు ట్రిప్ అయితే ఇట్లా ఎండ్ అయింది. నెక్స్ట్ ఊటీలో లాస్ట్ డే, అది ఎలా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టిల్ దెన్ బాయ్.